మీ గురించి మేము చేసే ప్రార్థన ప్రభు ఆలకించి అద్భుతమైన విజయాలు ఇస్తాడు. కనుక మీ యొక్క బిజీ షెడ్యూల్లో ఈ శుభోదయాన ఒక 10 నిమిషాలు ఈ పరలోక దేవుని స్వరం ప్రశాంతంగా విని మేము దినచర్యను ప్రారంభించండి. అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ పరలోక దేవుని సన్నిధి తోడు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక ఎవరు కూడా ఈ వాక్యాన్ని మర్చిపోకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు వినండి. మీ బంధుమిత్రులకి మీ స్నేహితులకి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. వారు కూడా ఆశ్చర్యించబడేలాగా మీ ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే మనందరూ కూడా నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. రక్షింపబడాలని మనం ఇంకా దేవుని బలంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఉదయ కాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి, బలపరచమని నువ్వు గొప్ప దేవుడిగా మరొకసారి నిరూపించుకుంటూ నీకు వందనాలు చెల్లించుకుంటూ కొంత సమయం వాక్యం దాన్ని చేసుకుంటా మరుగుపరిచి మాట్లాడమని నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 19వ కీర్తన మనం చూసినట్టయితే మొదటి 3 వచనాలు ఆకాశము దేవుని మహిమను వివరించున్నవి, అంతర్గతం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. చూసారు కదా, ఆకాశము దేవుని మహిమను వివరించున్నాయంట. ఆకాశం దేవుని మహిమను ఎలా వివరిస్తున్నాయండి? అంతరిక్షము ఆయన చేతి పనులు ప్రచురపరుచున్నది. అంతరిక్షము ఈ దినాలు పిల్లరా, ప్రతి దేశము కూడా అనేక శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపుతుంది. అంతరిక్షం అంటే భూమి ఆకర్షణ శక్తిని దాటి పైకి వెళ్ళినప్పుడే అంతరిక్షం అన్నది ఉంటుంది పిల్లరా. ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటి మనం పైకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కింద పడిపోతాం పిల్లరా. మనం మేడపై నుంచి కిందకు దూకాము అనుకోండి, కిందకి పడిపోతాం. ఎందుకంటే అది చెట్లు కాయలు కిందకి పడిపోతాయి. ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఆ శక్తి బట్టి మనం ఎంత పైనుంచి పడినా సరే కిందకి పడిపోతాం. కానీ భూమి ఆకర్షణ శక్తిని దాటి కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం పైకి వెళ్ళినప్పుడు పిల్లరా, ఒక 10,000 కిలోమీటర్లు లేదా 6,000 కిలోమీటర్లు దాటి మనం పైకి వెళ్ళినప్పుడు భూమికి ఆకర్షించే శక్తి ఉండదు. దాన్ని అంతరిక్షం అంటారు పిల్లరా. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళారు అని చాలా మంది దేశాలు వాళ్ళ శాస్త్రవేత్త అంతరిక్షంలోకి పంపుతాయి. అంతరిక్షంలో వాళ్ళు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అంతరిక్షంలో పరిశోధనశాలలు, ల్యాబ్లు కూడా ఏర్పాటు చేశారు పిల్లరా. అంతరిక్షంలో వెళ్ళినప్పుడు వాళ్ళు పైనుంచి కింద పడిపోరు. అంతరిక్షంలో ఉన్న అంతరిక్ష గురుత్వాకర్షణ శక్తి వేరు, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వేరు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వేరు. ఇప్పుడు మనం చూసినట్టయితే అంతరిక్షము దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుందంట. ఎలాగో అంతరిక్షం దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఈ వాక్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభంలో దేవుడు రాశాడు పిల్లరా. ఆ వాక్యం ఈ దినాన్ని మన జీవితం నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుందంటే, ఈరోజు ప్రతి దేశము కూడా వాటి యొక్క శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపి ఆ అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ల ద్వారా ఈరోజు టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి పిల్లరా. ఈరోజు ఒక క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా, ఒక టెన్నిస్ చూడాలన్నా, లేదా ఒక స్పోర్ట్స్ చూడాలన్నా, లేదంటే ఒక ఈ వార్తలు చూడాలన్నా, డైరెక్ట్ రివ్యూ ప్రోగ్రామ్ చూడాలన్నా, ముఖ్యంగా దేవుని వాక్యం చూడాలన్నా ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనుకుంటున్నారు? శాటిలైట్స్ లేదా ఉపగ్రహాలని అంతరిక్షంలో పంపడం ద్వారా, అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా ఈరోజు మనం ఫోన్లు మాట్లాడుతున్నాం, వీడియో కాల్ చేయగలుగుతున్నాం, లేదా టీవీలు చూడగలుగుతున్నాం. మొత్తం ప్రపంచం అంతా ఈరోజు శాటిలైట్స్ ఛానల్స్ ద్వారా, అంతరిక్షంలో ఉపగ్రహాల ద్వారా జరుగుతున్నాయి. ఒక దేశం రక్షింపబడాలంటే ఆ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆ దేశంలో ఎక్కడ ఏది ఉంది అని తెలుసుకోవడానికి శత్రు దేశాలు ఈ యొక్క శాటిలైట్స్ ఉపయోగిస్తారు, ఉపగ్రహాలని ఉపయోగిస్తారు. ఆ శాటిలైట్స్ ద్వారా పలానా దేశం ఎక్కడుంది, ఆ దేశంలో ఒక సైనిక స్థావరాలు ఎక్కడున్నాయి, ప్రధానమంత్రి కార్యాలయం ఎక్కడుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అట్ ద సేమ్ ఈ దేశంలో కూడా వేరే దేశస్తులు వాళ్ళ యొక్క విమానాలు, యుద్ధవాహక విమానాలు ఇట్లాంటివి రాకుండా ఉపగ్రహ ఛానల్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఎవరి దేశంలోకి ప్రవేశిస్తారని తెలుసుకొని ఆ ఉపగ్రహ ఛానల్ ఏ శత్రు దేశపు విమానమైన వారి దేశంలోకి వస్తే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే శాటిలైట్ ఛానల్ ద్వారా తెలుసుకొని వాటిని ఏం చేస్తారంటే పేల్చేస్తారు. ఇలా ఈరోజు శాటిలైట్ ఛానల్స్ ఉపగ్రహాలు
ప్రతి దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈరోజు ప్రతి దేశం సురక్షితంగా ఉంటుంది అంటే ఆ శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా వచ్చేటువంటి సూచనలు సలహాలు బట్టి వాళ్ళు ఆ దేశాలను వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అంటే రక్షించుకోగలుగుతున్నారు. అంతేకాదు వాతావరణంలో మార్పులు ఎలా తెలుస్తున్నాయి, రేపు వర్షం వస్తే ఎల్లుండి వర్షం పలానా తుఫాన్ అని మనకి ఎలా తెలుస్తుంది, లేదా ఎండలు ఎక్కువగా ఉంటాయని మనకి ఎలా తెలుస్తుంది, వర్షాలు ఎక్కువ పడతాయని ఎలా తెలుస్తుంది, మంచు ఎక్కువ కురుతుందని ఎలా తెలుస్తుంది, శాటిలైట్ ఛానల్ ద్వారా పిల్లరా. ఆ మధ్య మనకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు గత 5 సంవత్సరాల క్రితం వాళ్ళు ముందు చెప్పారు కాబట్టి ట్రైన్లు బస్సులు అన్ని క్యాన్సిల్ చేసి ప్రజలు సిద్ధంగా ఉంచమని చెప్పారు. ఇట్లాగూ వాతావరణ మార్పులు కానీ లేదంటే తుఫాన్లు కానీ ఎండలు కానీ ఇట్లాంటివి ముందు తెలుస్తున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాటిలైట్ ఛానల్ ద్వారానే, ఆ ఉపగ్రహాల ద్వారానే పిల్లరా. లేదంటే వ్యవసాయం పండాలంటే ఎట్లాంటి ఈ మార్పులు సూచనలు కావాలనేది శాటిలైట్ ఛానల్ ద్వారా అనేక విషయాలు వాళ్ళు పరిశీలించేసి తెలుసుకోగలుగుతారు పిల్లరా. కనుక అంతరిక్షం ఆయన చేతి పన్ను పరుస్తుందంటే ఈరోజు సృష్టి విధంగా ఉందంటే అంతరిక్షములోకి ఈ యొక్క శాటిలైట్స్ ఉపగ్రహాలు పంపడం ద్వారా ఆ శాటిలైట్స్ ఉపగ్రహాలు దేవుడి చేతి పని ఏం చేస్తున్నాయంటే రుచులు పరుస్తున్నాయి పిల్లరా. చూసారు, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు అంతరిక్షం ఆయన చేతి పన్ను పరుస్తుంది. అంతరిక్షం ఎలా చేతి పన్ను పరుస్తుందని ఆవేళ అనుకోవచ్చు, కానీ దానికి సమాధానం ఏంటంటే అంతరిక్షంలోకి ఈ మనుషులు పంపే శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి వెళ్ళి అనేక పరిశోధనలు చేసి అక్కడ వారు ఆ కెమెరాలన్నీ పెట్టడం ద్వారా ఈ భూలోకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ అంతరిక్షంలో శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా వస్తున్నాయి. వాతావరణ మార్పులు తెలుసుకోబోతున్నారు, వ్యవసాయానికి సంబంధించిన సూచనలు, దేశాన్ని రక్షించుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందంటే అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ ఉపగ్రహాల ద్వారా. ఎందుకు చెప్తారు వాక్యం ఎంత సత్యమో చూడండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు ఆకాశంలో ఆయన మహిమను పరుస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పని పరుచుంది, పగలు రాత్రి బోధన చేసిందంటే ఆ రోజు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యము ఈ రోజు మనందరి జీవితాలు నెరవేరుతుంది పిల్లరా. పరిశుద్ధ గ్రంథం చాలా నిజమైనది పిల్లరా. ఇందులో అబుద్ధ కల్పనలు కానీ అసత్యం కానీ ఏది లేదు పిల్లరా. ఆది కన్నా ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధ గ్రంథం ఏది రాయబడదే ఈ దినాన్ని నెరవేరుతుంది. ఆది కన్నా మొదటి అధ్యాయంలో రాశాడు 6 దినాలు పని చేయాలి, 7వ దిన విశ్రాంతి తీసుకోవాలంటే 1-2 అధ్యాయాల ప్రకారం ఆది కారణం. ఈ రోజు కూడా సృష్టి ప్రారంభం నుంచి ఈ లోకల్ 6 రోజులే మనం పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటాం. ఈ వారానికి 7 రోజులు ఉండాలని 7వ రోజు సెలవు తీసుకుని ఎవరు చెప్పారు పిల్లరా? ఆ సృష్టికర్త దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధ గ్రంథంలో రాశాడు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలని. అందుకే ప్రతి దేశంలో కూడా 7 రోజులు ఉంటాయి. 8 రోజులు 9 రోజులు 10 రోజులు ఎక్కడ ఉండవు పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ డేస్ అంటారు, ఖచ్చితంగా ఆదివారాలు సెలవు తీసుకుంటారు. కొంతమంది శనివారం కూడా తీసుకుంటారు. ఈ వారానికి 7 రోజులు 7 రోజు సెలవు తీసుకోవాలని సిస్టమ్ ఎప్పుడు సృష్టి ప్రారంభంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథం రాయించాడు. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడిని నియమించిన క్రమం ప్రకారం జరుగుతుంది, కానీ మరొకటి జరగట్లేదు పిల్లరా. అందుకే నిర్గమ లేవి సంఖ్యాకాండాల్లో పిల్లరా అనేక సూచనలు చేస్తాడు. ఏ తప్పు ఏ శిక్ష, ఏ పొరపాటుకి ఏ శిక్ష అనేది. ఈ యొక్క భారత రాజ్యాంగం కాదు, ప్రపంచ రాజ్యాంగాలన్నీ దీని ద్వారా నిర్మితమైనవి అంటే బైబిల్ ద్వారా పిల్లరా. చట్టానికి లాక్ ఆధారం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మీరు లేవి సంఖ్యాకి ద్వితోపదేశ ఖండాల్లో ఒక రాజ్యాంగం చేయబడి ఉంటుంది. ఏ తప్పు ఏంటి, ఏ పొరపాటు ఏంటి, ఏ తప్పుకి ఏంటి, ఏ పొరపాటుకి ఏంటి అనేది క్లియర్గా రాయబడి ఉంటారా. ఇప్పుడు నిర్గమ లేవి సంఖ్యాఖండాలు ఆశ్రయపురాలు ఉంటాయి పిల్లరా. ఒక 7 గ్రామాలకు ఒక ఆశ్రయపురం అని ఉంటుంది. ఆశ్రయపురం అంటే ఎవరైనా తప్పు చేసి ఆశ్రయపురంకి వెళ్ళిపోవాలి, న్యాయాధిపతి వచ్చి తీర్పు చెప్పేదాకా అక్కడ ఉండాలి. ఆశ్రయపురంలోకి వెళ్ళిన వ్యక్తిని ఎవరు కూడా చంపకూడదు. ఆనాడు ఆశ్రయపురాలే ఈ రోజు పోలీస్ స్టేషన్ కింద మనకు ఉన్నాయి పిల్లరా. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ పోలీసులు కోర్టుకు అప్పగిస్తారు, న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ వ్యక్తిని ఎవరు చంపకూడదు. దీనికి బేసిక్ ఏంటంటే నిర్గమ కాలంలో లేవి కాలంలో ఆశ్రయపురాలు పిల్లరా. అదేవిధంగా వైద్యము బైబిల్లో ఉంది పిల్లరా. అంజురుపు ముద్ద గురించి బైబిల్లో ఉంటుంది. ఇట్లా పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే రాబడుతుంది. ఆ రోజు సూర్యుని చంద్రుడు చేశాడు సృష్టి ప్రారంభంలో. ఈ రోజుగా సూర్య చంద్రుడు ఉన్నారు, కానీ వేరొక సూర్యుడు వేరొక చంద్రుడు లేదు పిల్లరా. సృష్టి ప్రారంభం గురించి పరిశుద్ధాత్ముడు ఏం రాయించాడు, ఈ రోజు కూడా సృష్టి అదే విధంగా జరుగుతుంది, కానీ వేరొక జరగట్లేదు. ఎందుకు వాక్యం మాట్లాడుకుంటున్నాం పిల్లరా? సృష్టికర్త దేవుడు ఒక్కడే. ఒక మనిషికి 100 కోట్లు ఉన్నాయి, ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటాడు. ఒక ఆయనకు 1 కోటి ఉంది, ఒక బిల్డింగ్ కట్టుకుంటాడు. ఒక ఆయనకు 10 లక్షలు ఉన్నాయి, ఆ 10 లక్షలు తగ్గ బిల్డింగ్ కట్టుకుంటాడు. ఎవరికి ఎంత డబ్బు ఉందో
ఆ స్తోమత తగ్గ ఇల్లు కట్టుకుంటారు. 10 లక్షల వ్యక్తి 10 లక్షలు సరిపడా, 50 లక్షల వ్యక్తికి 50 లక్షల వ్యక్తిగా, ₹1,00,00,000 వ్యక్తి ₹1,00,00,000 విధంగా. మరి అట్రీతిగా సృష్టికర్త దేవుడు ఆ రోజు సృష్టిని చేశాడు. సృష్టి విధంగా ఉంది. ఆయన సూర్యుడి సంత నిర్మించి సృష్టి అంతని చేశాడు. ఈ రోజు కూడా అలాగే ఉంది పిల్లరా. వేరొక సృష్టికర్త ఎవరైనా ఉంటే 10 సూర్యులు నిర్మించచ్చు కదా, 10 భూములు నిర్మించచ్చు కదా, 10 చంద్రులు నిర్మించచ్చు కదా, నెలకు 10 రోజులు పెట్టచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకంటే సృష్టికర్త దేవుడు ఎవరు లేరు పిల్లరా. ఆ తండ్రి కుమార్ పరిశుద్ధాత్ముడు ఒక్కడే సృష్టికర్త దేవుడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టి ఇప్పటికీ ఉంది. ఆయన సృష్టి ఎలా నడుస్తుంది అన్నాడో ఈ రోజుకి అలాగే నడుస్తుంది. ఆయన క్రమం ఎలా పెట్టాడో చట్టానికి, న్యాయానికి లేదా వైద్యానికి, ఈ సిస్టమేటిక్ సిస్టమ్స్ అన్ని ప్రభు ఏ విధంగా అయితే ధర్మశాస్త్ర గ్రంథం రాయించాడో ఈ రోజుకి అలాగే జరుగుతుంది. ఆయనే సృష్టికర్త దేవుడు. ఆయన ఒక తప్పితే వేరొక సృష్టికర్త లేడు. ఉండుంటే ఇంకో సృష్టి అద్భుతంగా చేయాలి. 100 కోట్ల వ్యక్తి ఒక మంచి బిల్డింగ్, 1000 కోట్ల బిల్డింగ్ ఇంకో మంచి బిల్డింగ్, ₹1,00,00,000 మరి బిల్డింగ్. మరి సృష్టికర్త దేవుడి సృష్టిలో మనం ఉన్నాం కానీ, ఆ ప్రభువైన యెహోవా తండ్రి యేసయ్య పరిశుద్ధాత్ముడి సృష్టిలో మనం ఉన్నాం కానీ వేరొక సృష్టిలో లేవు. ఎందుకంటే వేరొక సృష్టికర్త లేడు. ఆ సృష్టి శక్తి ఎవరికి లేదు కనుకే ఏకైక సృష్టికర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ రోజు బైబిల్ బట్టో, ఈ బైబిల్లో ఉన్న సృష్టిని బట్టి తెలుస్తుంది కనుక సృష్టికర్త దేవుడిని ఆరాధించు, విశ్వసించు, నమ్మకం కలుగు, ఆ పరిశుద్ధ వాక్యానుసారంగా జీవించు, ఆయన గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దైవ ఉదయకాల సమయంలో నిజమే అంతరిక్షము నీ చేతి పని పరుచుంది నా ప్రభా. ఏమిచ్చారో మనం తీసుకోను. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ పరిశుద్ధ గ్రంథాల వాక్యం రాయించు. ఈ రోజు వాక్యం నెరవేరడం మా జీవితం నెరవేరుతుంది. నువ్వు చేసిన సృష్టి ఈ రోజు ఉంది కానీ వేరొక సృష్టి లేదు. ఎందుకంటే నువ్వు మాత్రం సృష్టికర్త దేవుడు. వేరే సృష్టికర్త ఈ ప్రపంచంలో ఎవరు లేరు ప్రభువా. అందుబట్టి ఈ సృష్టికర్త ప్రభు నిన్ను ఆరాధించే కృప మాకు అందరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం బిడ్డలందరూ కూడా సృష్టికర్త దేవుడు అని తెలుసుకొని నీ వాటి విశ్వాసం కానీ నమ్మకం కలిగించే కృపను అనుగ్రహించమని, వారి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్కరికి అండగా కొండగా ఉండమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. నిజంగా ఈరోజు ఆ సృష్టికర్త దేవుని మనం తెలుసుకొని ఆయన ఆరాధిస్తున్నామంటే మన బ్రతుకులు చాలా ధన్యత పిల్లరా. ఈ లోకం అందుకంటే ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన పోలను వాడు ఎవడని ద్వితోపదేశకాండంలో అంటాడు పిల్లరా. నిజంగా సృష్టికర్త దేవుని తెలుసుకున్న మన జీవితాలు, ఆయన రక్షింపని మన జీవితాలు ఎంతో ధన్యమైనవి. జీవితాంతం కడ వరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. ఆయన గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. రేపు ఇదే సమయానికి మళ్ళీ మనం కలిసి దేవునికి వాక్యం ధ్యానం చేసుకుందాం. ఏ ఒక్కరు మిస్ కాకుండా ప్రతిరోజు ఉదయం ఈ పరలోక దేవుని స్వరం ఎదురు చూడండి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోండి. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.